యర్హి వావ మహిమ్నిస్వే పరస్మిన్ కాలమాయయో రమేత గత సమ్మోహస్య త్యక్వా ఉదాస్తే తదోభయం. జీవులు ఎప్పుడైతే అలౌకికమైన తమ సహజ స్థితిని గుర్తించి కాలానికి భౌతిక శక్తికి పరంగా దివ్యత్వాన్ని అనుభూతి చెందటం ప్రారంభిస్తారో వెంటనే నేను నాది అనే మిథ్యాభావాన్ని వదిలేసి శుద్ధాత్మగా ప్రకటితులవుతారు. ఈ శ్లోకం కూడా నిన్నటి శ్లోకాన్ని కంటిన్యూషన్ అని చెప్పాలి. జీవులు తమ యథార్థమైన స్థితిని మర్చిపోవటం వలన కృత్రిమమైన ఆలోచనలతో మిథ్యాభావనలను కలిగి ఉంటారు. నేను కృష్ణదాసుణ్ణి అని మర్చిపోయిన వెంటనే మాయకు వశులైపోతారు. కృష్ణశక్తి, మాయాశక్తి ఎప్పుడు కూడా జీవులు పరతంత్రులే. వాళ్ళకు ఉన్న స్వేచ్ఛ చాలా పరిమితమైంది. ఎవరో ఒకరి అధీనంలో ఉండటం తప్పనిసరి. జీవితంలో ముఖ్యంగా ఉన్న రెండు మిథ్యాభావనలు నేను, నాది. ఇది మనుషుల్లోనే కాకుండా ఇతర ప్రాణుల్లో కూడా కనిపిస్తాయి. అన్నిటికీ కారణం నేను అనే మిథ్యాభావన, అంటే మిస్ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఆ గుర్తింపు అనేది అసహజమైంది అని ఎందుకు అంటున్నారంటే ఆత్మను కాకుండా దేహాన్ని నేను అని గుర్తించటం వలన, ఆ దేహానికి సంబంధించిన అన్నిటినీ నావి అనుకోవటం వలన. నేను అనే మొదటి భావన వచ్చినప్పుడే నాది అనే స్వార్థపు ఆలోచన వస్తుంది. అన్నిట్లోనూ, అంటే మనుషుల్లోనే కాదు, లోవర్ క్లాస్ అనిమల్స్లో కూడా, అటువంటి అధమ స్థాయిలో ఉన్న మనుషుల్లో కూడా ఈ నేను అనే భావం కంటే ముఖ్యంగా నాది అనే భావనే ప్రిడామినేటెడ్గా ఉంటుంది. పిల్లులు, కుక్కలు వంటి ఇతర ప్రాణులు తమ సామ్రాజ్యంలోకి ఎవరిని రానివ్వవు. ముఖ్యంగా కుక్కలు చూస్తుంటాం, అందరికీ అనుభవమే. వేరే ఏరియాలో ఉన్న కుక్క ఏదైనా తమ ఏరియాకు వచ్చిందంటే ఇంకా దాన్ని తరిమి వెళ్ళగొడతాయి. అదేవిధంగా కొంచెం స్లమ్స్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి నిజంగా ఉండడానికి వాళ్ళదంటూ ఏమి ప్లేస్ ఉండదు. అందుకని ఏం చేస్తుంటారు, రైల్వే స్టేషన్స్లో పనికిరాని రైలు పెట్టెల్లోనో, లేదు ఈవెన్ పెద్ద పెద్ద ఏంటంటారు పెద్ద పెద్ద పైపులు లాంటివి అరేంజ్ చేస్తుంటారనమాట. ఎక్కడో, అంటే వాటిని ఎప్పుడు అన్నీ ఉపయోగించేసుకోరు కదా, అలా ఉంటాయి అవి. వాటిల్లో కూడా వెళ్ళి వాళ్ళు సంసారాలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సామ్రాజ్యంలాగా అన్నమాట. మాది, మా ఇల్లు, నా కుటుంబం, అక్కడే సంసారం, అక్కడే పిల్లలు, పిల్లులు, కుక్కలు అన్నీ వాటితో పాటే. ధాన్యబద్ధ జీవితం అంటారు. అందరూ స్వేచ్ఛాజీవులైతే బద్ధస్థితిలో ఎందుకు బతుకుతున్నారు? కృష్ణు నుండి పక్కకు తిరగగానే మాయ ఠక్కును పట్టేసుకుంటుంది. కృష్ణ వినా జీవు భోగవాంచకరి మాయయా ఝపటియధరే. ఒక్క దెబ్బతో ఆమె తన పాదాల కిందికి తీసుకుంటుంది. త్రిగుణాలతో కట్టిపడేసి తన బంధనాల్లో ఇరికించేస్తుంది. ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. గుణ ప్రభావానికి లోబడి చేస్తున్న కర్మలన్నిటినీ అహంకారంతో విమూఢాత్ములైన జీవులు అన్నిటికీ కర్త నేనే అని భావించుకుంటారు. నాది అనే స్థితి నుంచి నేను అనే ప్రమాదకరమైన మిథ్యాభావంలోకి మారుతారు. నిజం చెప్పాలంటే నాది అనడం కంటే నేను అనేది డేంజరస్ కన్సెప్షన్. ఈ భావంతో నేను గొప్పవాణ్ణి, నేను శక్తివంతుణ్ణి అనడం నుంచి నేను భగవంతుణ్ణి అనే వరకు కూడా వెళ్ళిపోతుంటారు. భగవంతుడిలో మర్జ అవటం అనేది సాయుధ్యముక్తి అని శాస్త్రాల్లో కూడా ఉంది. నిరాకారవాదుల సిద్ధాంతం అది. అందరూ నారాయణులే. భగవంతుడితో పాటుగా ఉన్న జీవులు భగవంతుడు ఎలా అవుతారు? ముక్కలు ముక్కలుగా ఉన్నవన్నీ పేర్చితే ఒక్కటిగా రూపం వచ్చినట్లు నారాయణుడేమి అలా పీస్ అయ్యి జీవులు ప్రకటితం కావటం జరగలేదు. అసంఖ్యాకమైన జగత్తుల్లో అసంఖ్యాకమైన జీవులు ఉద్భవిస్తున్నప్పటికీ ఒక్కడైన నారాయణుడు స్థిరంగా అక్కడే ఉన్నాడు. అతడు ఎప్పుడూ పూర్ణుడే. ఈశోపనిషత్తు భగవంతుడి పూర్ణత్వాన్ని ధృవీకరిస్తుంది. జీవులు భగవంతుడితో సమానులైతే నాకు సరెండర్ అవ్వండి అని ఆయన ఎందుకు ఆదేశిస్తున్నాడు? తమ సచ్చిదానంద స్థితిని జీవులు విస్మరించి మాయ చేత ప్రభావితులవుతూ ఉన్నారు.
ఎందుకు అవుతున్నారు? వాళ్ళు కూడా భగవంతుడైతే. నేను కూడా భగవంతుడే అని ప్రకటించుకుని నిరాకార బ్రహ్మంలో లీనమైనప్పటికీ ఎవ్వరూ భగవంతుడైపోవటం లేదు. జీవులుగా ఎవరి ఐడెంటిటీ వాళ్ళకి ప్రత్యేకంగానే ఉంది. చివరికి అందరూ భగవంతుడికి దాసులే. ఋషికేశుడైన ఆయనను సేవించగల సహజ స్థితిలో ఉండాలి కానీ తన ఇంద్రియ తృప్తి కోసం ఆరాటపడకూడదు. శాశ్వతులైన జీవులకు ఆనందాన్ని అనుభవించటం కూడా సహజమైంది. కానీ దివ్యుడైన భగవంతుడి సేవలోని దివ్యమైన ఆనందాన్ని వదిలేసుకుని కృత్రిమమైన ఆనందం పొందటం కోసం భౌతిక ప్రపంచంలో అనేక పాటలు పడుతూ ఉంటారు. భౌతిక ప్రపంచం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం. ఏదో ఒక సమస్య ప్రతి ఒక్కరి జీవితంలోనూ. డబ్బు లేని వాళ్ళకి అది లేకపోవటం సమస్య, ఉన్న వాళ్ళకు మరేదో రూపంలో సమస్య. సామాన్యులకు పూట గడవడం సమస్య అయితే సగటు మధ్యతరగతి వాళ్ళకి సమాజంలో మాన మర్యాదలు కాపాడుకోవటం సమస్య. ఎవరి సమస్య వాళ్ళకి చాలా పెద్దది. దాని నుంచి బయటపడడం కోసం అందరూ ప్రయత్నిస్తుంటారు. ఒకప్పుడు జీవితంలో అంటే ఇప్పుడు లగ్జరీగా భావించేటటువంటి కూడా ఇప్పుడు అవసరాలుగా తయారయ్యాయి. అద్దెలు భరించలేక సొంత ఇంటి కోసం, బస్సుల్లో తిరగలేక సొంత కారు కోసం, ఎదుగు బొదుగులోని లైఫ్ స్టైల్ నుంచి సుఖంగా బ్రతకడం కోసం లోన్లు తీసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ ఎలాగో ఒకలాగా సౌకర్యంగా సుఖంగా బతకాలి అని అందరూ అనుకుంటారు. దానిలో తప్పు లేదు. మెట్టుమెట్టుగా పైకి ఎక్కడమే పురోగతి. కానీ ఈ మెటీరియల్ పురోగతి కోసమే ఆలోచిస్తున్నారు. ఎవరికి ఆత్మ పురోగతి పైన ఇంట్రెస్ట్ లేదు. తనకంటే పై మెట్టు పైన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని దాటి ముందుకు వెళ్ళటానికి కష్టపడటమే తప్ప శాశ్వతమైన ప్రగతి ఏది ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఒక పెద్ద ధనవంతుడు, సొసైటీలో చాలా గొప్ప పేరు, పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఉన్నవాడు ఆయన. ఎలాగూ జెంటిల్మన్ అని ఎందుకంటారంటే జనరల్గా నలుగురికి సహాయపడే మనస్తత్వం కూడా వాళ్ళలో ఉంటుంది. అటువంటి ఒక పెద్ద మనిషి మన అక్షయ్ పాత్ర వైపుకి ఆయన ఆసక్తి కలిగి చాలా హెల్ప్ చేశాడనమాట. ఇదంతా సమాజ సేవ పరంగానే చేశాడు. చేసినప్పటికీ కూడా ఆయన చాలా పెద్ద డోనర్ కావటం వలన డివోటీస్ అతని ఇంటికి వెళ్ళడము, ఫెస్టివల్స్కి ఆయన ఇన్వైట్ చేయడము, అప్పుడప్పుడు అతడు కూడా పార్టిసిపేట్ చేయడం లాంటివి జరుగుతూ ఉండేవి. అతని బిజీ వ్యవహారాల వల్లనో అందుబాటులో లేకపోవటం వల్లనో మొత్తానికి మధ్యలో కాస్త టైం గ్యాప్ వస్తుంది. ఒకరోజు సడన్గా అతను ఫోన్ చేసి, స్వామీజీ దయచేసి ఒకసారి మా ఇంటికి రాగలరా అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే వెళ్తారు, డివోటీస్ వెళ్తారు వాళ్ళ ఇంటికి. పెద్ద బంగ్లా. ఆ ఇల్లు చూస్తేనే ఆ ఇంట్లో ఉండే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో, ఏ లెవెల్లో ఉంటుందో అర్థమవుతుంది. సాధారణంగా డివోటీస్ ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే డ్రాయింగ్ రూమ్లో కూర్చునేవాళ్ళు. తర్వాత అతను వచ్చి మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ ఆ రోజు వీళ్ళు వెళ్ళగానే ఆయన తన పర్సనల్ రూమ్కే వాళ్ళని పిలిపించుకుంటారు. అసలు అక్కడ ఉన్న వ్యక్తిని చూడగానే తాము కలుసుకోవడానికి వచ్చాము అని, ఇతన్ని కలుసుకోవడానికి వచ్చాము అని కూడా నమ్మడానికి వీలైన స్థితిలో ఉన్నాడు అతడు. ఏదో పెద్ద వ్యాధి, పేరు లేని వ్యాధి అన్నమాట. డబ్బు కొదవలేదు. చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్స్. ఎవరికి అతని జబ్బేంటో అంతుపట్టడం లేదు. కూర్చోలేడు, పడుకోలేడు, తినలేడు. చాలా దయనీయంగా ఉన్నాడు. మీరు కృష్ణ భక్తులు, ఎప్పుడూ కృష్ణుని సేవిస్తుంటారు, దయచేసి నాకు త్వరగా మరణం రావాలని ఆయన్ని ప్రార్థించండి అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చూడండి, అతనికి ఇందులోంచి బయటపడి మళ్ళీ బ్రతకాలి, జీవితాన్ని ఇంకా అనుభవించాలి అనే కోరిక వెళ్ళిపోయిందనమాట. ఇంకా వద్దు చాలు అనేసి ఒకలాంటి వైరాగ్య భావన వచ్చేసింది. తర్వాత కొంతకాలానికి అతను చనిపోయాడు, అది వేరే విషయం. అది ఇంకేం తక్కువ ఉండింది. కావలసినవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా ఆరోగ్యాన్ని మాత్రం తెచ్చి ఇవ్వలేకపోయాయి. డబ్బుతో మందు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు కదా. అలాగే పెద్ద ఇల్లు ఉన్నంత మాత్రాన తనకంటూ ఒక కుటుంబం అనేది లేకపోవచ్చు. పేదవాళ్ళకు దరిద్రం ఒకటే సమస్య, ధనవంతులకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవరు వాటిలో ఉండిపోవాలనుకోరు, బయటపడడానికి ప్రయత్నిస్తారు. మనిషిగా పుట్టాక సమస్యగా అనిపించకపోయినా అసలైన సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అదే భవరోగం. ఈ జబ్బును బాగు చేయడానికి హాస్పిటల్స్కి తిరగక్కర్లేదు, డాక్టర్లు అవసరం లేదు, 50 పైసా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు.
కేవలం భగవన్ నామస్మరణ చేయటం. కష్టాలు వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు ఎవరైనా దేవుని తలుచుకుంటారు, భగవంతుడా కాపాడు అని వేడుకుంటారు. చేతులు జోడించి నమస్కరించటంలో, చేతులు పైకెత్తి ప్రార్థించటంలో, మోకాళ్ళపైన కూర్చుని విన్నవించుకోవటంలో మతంలో భేదాలు ఉన్నాయి, కానీ నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అని ప్రార్థించటంలో భేదం లేదు. ఆ విశ్వాసం ఉంటుంది. మనుషులు చేయి దాటిపోయాక సమస్యల పరిష్కారం కావాలంటే ఏముంది? అన్యథాశరణం నాస్తి. ఈ స్టేజ్కి రావాలి. అయితే ఏవో భౌతికమైన దుఃఖాల నుంచి బయటపడడం అనే కాకుండా భౌతికమైన బంధనాల నుంచి తప్పించుకోవాలనే రియలైజేషన్ రావాలి. నేను నిత్య కృష్ణదాసుడిని అని గ్రహించాలి. ధర్మరాజు గురించి సేవలందుటే కానీ సేవించి ఎరుగనటువంటి ఆ మహాత్ముడు అని ధర్మరాజు గురించి చెప్తారు. అటువంటి అనేక మంది చక్రవర్తులు భక్తులయ్యి నిత్య సేవకులుగా కృష్ణుని సేవించారు. బ్రహ్మదేవుడికి ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే అవకాశం ఎలా లభించింది? ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవనానృతం బ్రహ్మణే దర్శయన్ రూపం అవ్యలీక వ్రతాధృతః. అవ్యలీక వ్రతాధృతః అంటే నిష్కపటమైన వ్రతాన్ని లేదా తపస్సును ఆచరించడం వలన ప్రసన్నుడైనటువంటి భగవంతుడు ఆత్మతత్వాన్ని, అంటే బ్రహ్మదేవుడి ఆత్మతత్వాన్ని పవిత్రీకరించడం కోసం దివ్యమైన తన రూపాన్ని అతని ఎదుట ప్రదర్శించాడు. ఆత్మతత్వం అంటే భగవంతుడు మరియు జీవుడిని గురించినటువంటి విజ్ఞానం. అందుకే దీన్ని సైన్స్ అంటారు. బద్ధజీవుని పరిశుద్ధుని చేసే ఉద్దేశంతో కూడిన లక్ష్యంతో తన దివ్యమైన దర్శనాన్ని భగవంతుడు అనుగ్రహిస్తుంటాడు. అలౌకికమైన ఆ దర్శనంతో బ్రహ్మదేవుడికి భగవంతుడి సచ్చిదానంద రూప దర్శనం కావటమే కాకుండా అసలైన ఆత్మతత్వాన్ని గురించి కూడా తెలుసుకోగలిగాడు. ప్రతి ఒక్కరూ అల్టిమేట్గా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఒక్కటే, ఆత్మతత్వం. ఈ సైన్స్ గురించి విశుద్ధపరిచే లక్ష్యంతోనే శ్రీమద్ భాగవత ప్రవచనం జరిగింది. పరీక్షిత్ మహారాజుకు మృత్యువాసనం కావడానికి 7 రోజుల వ్యవధి మాత్రం మిగిలి ఉంది అని తెలియగానే వెంటనే తన రాజ్యాన్ని, సంపదలను, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి గంగానది తీరానికి వెళ్ళి ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు. భూమండలాన్ని పరిపాలిస్తున్న ఒక చక్రవర్తి ఒక్క క్షణంలో అవేవీ లేకుండా ఉండడం అనేది అందరికీ సాధ్యం కాదు. పరీక్షిత్తు వివేకవంతుడు, భక్తుడు కావడం వలన ఆ పని చేశాడు. ఇతరులు ఎవరైనా అయితే తమకు మృత్యు ముంచుకొచ్చింది అని తెలిస్తే వెంటనే ఏం చేస్తారు? తమ ఆస్తిపాస్తులు ఇతరులు ఎవరైనా స్వాహా చేస్తారేమో అనే భయంతో ఆ అవకాశం లేకుండా వీళ్ళు రాయడము, భార్యాబిడ్డలకు ఆస్తి పంపకాలు చేసి ఇవ్వడం వంటివి చేస్తారు. చాలా వివేకంగా, బాధ్యతగా అన్ని పనులు నిర్వహించాను అని తృప్తి పడతారు. ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంత అవివేకం కదా! వాళ్ళు ఇతరులకు అన్నీ తన వాళ్ళకి ఇవ్వగలిగినందుకు ఆనందపడుతున్నారు, కానీ అందులో ఒక నయా పైసా కూడా తనతో తీసుకుపోలేకపోతున్నాడు. దానికోసం ఎంత కష్టపడి సంపాదించడానికి. అది అసలు ఆ గుర్తింపు లేదు. తను ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసుకోవటానికి కానీ, వెళ్ళేందుకు ప్రయత్నాలు కానీ ఏది చేసుకోవటం లేదు. దాని గురించిన ఆలోచన కూడా లేకుండా ఇంటినో, భార్యనో, పిల్లలనో లేదా తన పట్ల విశ్వాసం చూపిస్తూ వెంట తిరిగే కుక్కనో తలుచుకుంటూ ప్రాణం వదిలేస్తారు. తర్వాత ఏమవుతుంది? ఆ కుక్క లాంటి దేహాన్ని కూడా పొందాల్సి రావచ్చు. అసలు జనరల్గా తీసుకున్నా కూడా ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి కదా, జాబ్స్ చేసే వాళ్ళకి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు 4 రోజుల టైం లోపల ఇక్కడ నుంచి వెళ్ళాలంటే షిఫ్ట్ అవ్వాలి అని చెప్తారు. అప్పుడు అది ఏం చేయాలి? ఇంతకాలం ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఇంకా అయిన వాళ్ళందరితో ఈ 4 రోజులు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటారా? లేదు కదా. తను వెళ్ళి తీరాల్సినప్పుడు తనకిచ్చిన సమయం లోపలే తను వెళ్ళవలసిన ఊరిని గురించి విచారించి తెలుసుకోవాలి. అక్కడ తను ఉండటానికి చోటు వెతుక్కోవాలి. అక్కడి పరిస్థితుల గురించి వాకప్ చేయాలి. అది వివేకం. పరీక్షిత్ మహారాజు ఆ పని చేస్తున్నాడు. తనొక్కడికే కాకుండా సకల జనులకు వివేకంతో కూడిన జ్ఞానం కలగటానికి, భగవంతుడి లీలల పట్ల అనురక్తి కలగటానికి తోడ్పడే ప్రశ్నలను అడగటం ద్వారా సుఖదేవ్ గోస్వామి నుంచి తత్వ విచారణను చేస్తున్నాడు. భౌతిక ప్రపంచం ఎవరికీ నివాసదాయకం కాదు. భగవంతుడు తన కరుణతో అశాశ్వతమైన లౌకిక ప్రపంచాన్ని
నివాసయోగ్యంగానే కాకుండా సకల సౌకర్యాలతో కూడిందిగా కూడా సృష్టించాడు. అది ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా భౌతిక ప్రపంచాన్ని భౌతిక దేహానికి సంబంధించినంత వరకే ఆమోదించాలి. ఆత్మకు సంబంధించి ఏ ప్రయోజనాన్ని సాధించాలన్నా ఆత్మజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. ఎవరికైనా చేతికి ఒక కత్తి ఇచ్చారంటే కత్తితో పళ్ళు కోసుకోవచ్చు, గొంతు కోయచ్చు, తప్పు కత్తిది కాదు. అదేవిధంగా స్పిరిచువల్ లైఫ్ కోసం ప్రయత్నం చేయడానికి అంటే ఆ ఎండివర్ అన్నమాట. భౌతికమైన దేహంతో పాటు లౌకికమైన జగత్తును ఏ విధంగానైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా ఉపయోగించాలో తెలియాలి అంటే అది నిజమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి. అది ఎలా వస్తుంది? సవ్యమైన సాధనతో. దీన్నే ప్రభుపాద ఆత్మ సాక్షాత్కారం అన్నారు. ఆత్మ అనే పదాన్ని జీవులకు భగవంతుడికి కూడా ఉద్దేశించి చెప్తారు. జీవాత్మ పరమాత్మ ఇద్దరు భౌతిక శక్తికి పరమైన వాళ్లే. భగవంతుడు పరం బ్రహ్మ అయితే జీవులు బ్రహ్మను. దేవోత్తమ పరమ పురుషుడైన భగవంతుడు పరం ఆత్మ అయితే లివింగ్ బీయింగ్స్ అన్నీ జీవాత్మ అన్నమాట. ఇండివిజువల్ ఆత్మ అన్నమాట వాళ్ళు. గుణాత్మకంగా ఇద్దరూ ఒకటే అయినప్పటికీ జీవాత్మలు అనేది చాలా టైనీ మైన్యూట్ సోల్స్ అన్నమాట. ఆత్మ అనేది ఎంత సూక్ష్మమైందంటే ఒక వెంట్రుక కొసని ఎన్నిసార్లు 10,000 సార్లు మళ్ళీ కట్ చేసామంటే ఎంత చిన్న పార్ట్ వస్తుంది, అసలు కళ్ళకు కనిపించదు. అది అంతటి సూక్ష్మమైన ఆత్మను ఏ మైక్రోస్కోప్ చూడగలుగుతుంది? అయినా మైక్రోస్కోపులు మనుషులు కనిపెట్టినవే. అది స్పిరిచువల్ అయినటువంటి ఆత్మను చూడటం దానికి సాధ్యం కాదు. మరి అంత చిన్న ఆత్మ రైనోసరస్లోనూ ఎలిఫెంట్స్లోనూ ఇంకా ఎంతో మహాకాయాల్లోనూ ఉంటుంది. జీవ కంటే చిన్నవైన సూక్ష్మజీవులు కూడా ఉంటుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా జీవాత్మ కూడా ఉన్నప్పుడే జీవులు అని అంటున్నా. జీవులు అంటే జీవంతో ఉండేవి అని. ప్రాణంతో ఉన్న వాటిని ప్రాణులు అంటారు కదా. ఆ జీవం లేదా ప్రాణం అనేది లేనప్పుడు ఒట్టి మ్యాటర్ అంతే, దానికి ఏమాత్రం విలువ లేదు. హృదయం స్థానంలో ఆత్మ పరమాత్మతో పాటు ఉంటుంది అని చెప్తున్నప్పటికీ నిజానికి అది దేహమంతటా వ్యాపించింది. దీన్నే చైతన్యం అంటారు. భగవద్గీత మొట్టమొదటి పాఠం ఏంటి? నువ్వు ఈ దేహం కాదు. అది అంటే ఊరికి ఎలా తెలుసుకోవడంతో సరిపోదన్నమాట. ఆత్మని తెలుసుకోవాలి, కానీ తెలుసుకుంటే సరిపోదు. అంటే ఏమిటి? నేను, నా పేరు, నా తల్లిదండ్రులు, నా పిల్లలు, ఇలా నన్నుగా గుర్తించుకున్నది ఏది నేను కాదు. మరైతే ఈ దేహం కదా, ఈ దేహం కాకపోతే మరి నేను ఎవరిని? ఈ దేహాన్ని ధరించిన ఒక ఆత్మన. ఈ ఆత్మ అంటే ఎక్కడుంది? ఏం చేస్తుంది? నేనే ఆత్మనైతే అదెందుకు నేను చూడలేకపోతున్నాను? నన్ను నేను చూసుకోలేకపోతున్నాను? ఇవన్నీ గ్రహించాలంటే వాటికి జ్ఞానము ఉండాలి. ఈవెన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. ఒక వాహనం లేదా కారు, బెంజ్, రోల్స్ రాయ్స్, ఇలా పేరుని బట్టి వాటి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ స్పీడు, ఎక్కువ కంఫర్టు, ఎక్కువ కాస్టు, అవి అలా రోడ్డు పైన వెళ్తూ ఉంటే అందరూ చాలా అడ్మైరింగ్గా చూస్తారు. కానీ దాన్ని నడిపే డ్రైవర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డ్రైవరే లేకపోతే షోరూంలో ఉన్న కార్లకు, షో కేసుల్లో ఉన్న కారు బొమ్మలకి వాల్యూ ఏముంటుంది? మూవింగ్ అది ఉండాలన్నమాట, చైతన్యం. ఆ చైతన్యం అనేది ఎలా వస్తుంది? స్పిరిట్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. డ్రైవర్ ఉంటేనే కదా కారు ముందుకు వెళ్తుంది. కార్ రేసులు జరుగుతుంటాయి. ప్రత్యేకించి స్పోర్ట్స్ కార్లు కూడా తయారు చేస్తుంటారు. వాటి ఆకారము, కలరు, మెకానిజము ఎంత గొప్పగా తయారు చేసినా ఆ కారు అంతటి కారు అయితే వెళ్ళదు. దాన్ని నడిపే డ్రైవర్ ఉండాలి. అదేవిధంగా బతికి ఉన్నప్పుడు అందం కోసం, శరీరాన్ని అలంకరించుకోవటం కోసం ఎప్పుడు యంగ్గా ఉండాలి. అంటే ఆ యూత్ పట్ల అంత అట్రాక్షన్ అన్నమాట. ఎవరికి ఓల్డ్ ఏజ్ అంటే ఇష్టం ఉండదు. ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మరణంతో శరీరం స్తంభించిపోతుంది. ఎంత అందంగా ఉన్నా ఎవరు అప్రిషియేట్ చేయరు. ఎంత అలంకరించినా ఎవరూ కలిసి ఉండాలనుకోరు. ఆత్మ అని ఆ స్పార్క్ వెళ్ళిపోయాక మిగిలింది ఒట్టి నిర్జీవ పదార్థం. సూర్యుడికి సూర్యకిరణానికి ఉన్నంత డిఫరెన్స్ పరమాత్మకు జీవాత్మకు ఉంది. అయినప్పటికీ రెండింటినీ సర్వగా అంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళగలిగే సమర్థత అన్నమాట.
అయితే పరమాత్మ అన్ని దేహాల్లోని ఒక్కసారి ఉండగలిగితే జీవాత్మ ఒక్క దేహంలోనే ఉండగలుగుతుంది. అయితే వీటిని గురించి కూడా మళ్ళీ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. దేహాన్ని ధరించిన వాడినే కాకుండా దేహాన్ని ఆత్మ అనుకోవటం, జీవాత్మను గురించిన తప్పు భావనది. మరి పరమసత్యమైన పరమాత్ముణ్ణి జీవుడితో సమానం అని తలవటం అది ఇంకొక పెద్ద తప్పు భావన. సూర్యుడిని, సూర్యకాంతిని గురించి వివరించారు కదా. ఎవరైనా ఒక చీకటి గదిలో కూర్చుంటే ఏమవుతుంది? చిమ్మ చీకటి, ఎవరిని వాళ్ళు చూడలేరు, తమను తాము చూసుకోలేరు, పక్క వాళ్ళని చూడలేరు. కానీ సూర్యుడు పైకి వచ్చాక సూర్యకాంతి అనేది జగత్తంతా వ్యాపించినప్పుడు సూర్యుడిని చూడగలం, ఎవరిని వాళ్ళని చూసుకోగలరు, దాంతోపాటు ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు. కానీ అజ్ఞానంతో ఏం చేస్తున్నారు? సూర్యుడికి అభిముఖంగా నిలబడటం మానేసి వెనక్కి తిరిగి నించుంటున్నారు. అలా నించున్నప్పుడు ఏమవుతుంది? ఎదురుగా సూర్యుడు కనపడటానికి బదులు ఎవరి నీడ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ నీడే మాయా. మాయా అంటే లేని దాన్ని ఉన్నదిగా అనుకోవటం. ఆ నీడ ఎలా ఫామ్ అయింది? వెలుతురు మన పైన పడటం వలన. కానీ ఆ నాలెడ్జ్లో లేకపోవటం వలన అసలైన కాంతిని గుర్తించకుండా ఆ కాంతి క్రియేట్ చేసిన నీడని చూస్తూ ఉన్నాం. మీరు కాంతిని చూడకుండా ఉండటం వల్ల నీడనే నిజం అనుకుంటున్నారు. ఒక్కసారి వెనక్కి తిరగండి, మీ ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. అతన్ని చూశారంటే ఈ నీడలన్నీ మాయమైపోతాయి. మిమ్మల్ని, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యథార్థంగా చూడగలుగుతారు. ఇలా ఎవరైనా చెప్పినా కూడా నమ్మరన్నమాట. ఎందుకంటే నీడే యథార్థమైంది అనే మాయలో ఉన్నారు. ఎక్కడైతే సూర్యుడు ఉన్నాడో అక్కడ అంధకారానికి తావులేదు. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ మాయకు ప్రభావం పనిచేయదు. కృష్ణ సూర్య సమా మాయ అంధకార అన్నారు. మెటీరియల్ ఎడ్యుకేషన్ అయినా కూడా ఊరికే రాదు కదా. అకాడమిక్ చదువులన్నీ కూడా కష్టపడాలి, చదవాలి. అలా చేయడాన్నే తపస్య అంటారన్నమాట. మరి ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది ఉంది కదా, ఆత్మతత్వం, దీని గురించి తెలుసుకోవాలి అంటే సిన్సియర్గా ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కృష్ణ కాన్షియస్కి రావడం అంటే ఏంటి? మాయ నుంచి బయటకు వచ్చేయటం. ఈ విషయం అర్థం కానంత వరకు చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది. చుట్టూ ఊరిస్తూ ఎందరో అనుభవిస్తున్న ఆనందాలను అనుభవించలేకపోతున్నామే అనే అసంతృప్తి. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలు ఎందుకు ఉంటున్నాయి? సుఖదుఖాలు, రాత్రిపొవళ్ళు, ఇలా అన్నీ కూడా ప్రతిదీ, ఋతువులు, యుగాలు, ఇవన్నీ మారినంత సహజంగా కష్టాలు, సుఖాలు రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆనందంగా ఉండడానికి బదులు ఆనందిస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఏదో భయం ఎందుకుంటూ ఉంది, ఇది ఎప్పుడు జారిపోతుందో అని. అన్నిటికీ కారణము ఇది మన సహజమైన పొజిషన్ కాదు. ఆత్మకు భౌతిక ప్రపంచంతో ఏం పని లేదు. నీటిలో ఉన్న చేప చిన్నదైనా పెద్దదైనా హాయిగా ఆనందంగా జీవిస్తుంది. ఎంత పెద్ద అలలు వచ్చినా వాటికి ఎదురు వెళ్తుంది. ఏమాత్రం భయం లేకుండా తింటుంది. అవి సముద్ర ఆశ్రయాన్ని తీసుకున్నాయి, అందువల్ల నిర్భయంగా జీవిస్తున్నాయి. అదే చేప నీటి నుంచి బయటికి తీసి దానికి ఇంకా ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా సుఖం ఉండదు. మనం కూడా చూస్తుంటాం కదా, జాలర్లు చేపలు బట్టి కుప్పలు కుప్పలుగా ఒడ్డును పోసేస్తుంటారు. అవన్నీ గింజుకుంటుంటాయి. చుట్టూ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది. పిల్లలందరూ ఎంత ఆనందంగా బీచ్లో ఆడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. అయినప్పటికీ వాటికి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు. పడుతూ లేస్తూ ఎలాగో వెళ్ళి మళ్ళీ నీళ్ళలో పడాలి. నీళ్ళల్లో పడితేనే జీవితం, లేకపోతే మరణమే. అదేవిధంగా మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి? మనం ఎక్కడ ఉండాలి? ఉండవలసిన ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, భగవంతుడి ధామాన్ని వదిలేసి వచ్చి చేయవలసిన పని మర్చిపోయి లౌకికమైన సుఖాల భ్రాంతిలో పడి వాటిని అనుభవించాలి అనే దురాశతో చాలా చిక్కుల్లో పడుతున్నాయి. ఒక చిన్న చేప అయినప్పటికీ అది తనది కాని చోటు నుంచి మళ్ళీ తన నిజమైన ప్లేస్కి వెళ్ళిపోవడానికి ఎంత శాయశక్తులా ప్రయత్నిస్తుంది కదా. మరి విచక్షణ అనేది మనుషులకు ఉంది. అది ఉన్నప్పటికీ కూడా కర్కశమైన భౌతిక ప్రకృతి బంధనాల నుంచి తప్పించుకోవటానికి బదులుగా అది ప్రదర్శిస్తున్న రంగురంగుల మాయా ప్రపంచాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ స్వంత ఇంటిని, అంటే ఆధ్యాత్మిక ధామాన్ని మర్చిపోతున్నారు. జైల్లో ఎవరికి ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా ఎవరు అక్కడే ఉండాలనుకోరు కదా. వాళ్ళకి క్రిమినల్స్ కూడా ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అలా గ్రేడ్స్ ఉంటాయి.
అయినా ఏమన్నా కూడా వాళ్ళని ప్రిజనర్ అనే అంటారు కదా, వాళ్ళకి స్వేచ్ఛ అయితే ఉండదు. అందువల్ల ఏం చేస్తారు ప్రిజన్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఏం చేయాలి అంటే మొదట తనపై నేను జైల్లో ఉన్నాను అని గుర్తించాలి. తర్వాత ఆ జైలు నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. బయటపడడం అంటే పారిపోవటం కాదు. జైలర్ విధించిన ఆంక్షలు పాటిస్తూ తన విధిని విధేయతతో నిర్వహిస్తూ పరివర్తన చెందినప్పుడు త్వరగా జైలు నుంచి బయటపడగలుగుతారు. అది సరైన పద్ధతి అన్నమాట. అదేవిధంగా మనం కూడా భౌతిక ప్రపంచంలో కష్టాలు, సమస్యలు అన్నీ ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే అటువంటి సమర్థత కానీ, అటువంటిది నిజమైనటువంటి అంటే ఇప్పుడు ఏం చేయాలి అని తెలుసుకోలేనటువంటి ఆ శక్తి అనేది లేకపోవటం వలన ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలా జీవితం నుంచి పారిపోవడంలో ఏం ప్రయోజనం లేదు. తర్వాత ఇంకా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మనకి ఏం చేయాలి? ఎలాగైతే ప్రిజనర్గా ఉన్నవాడు జైలర్ విధించినటువంటి ఆ పనులన్నీ చేస్తూ అతనికి సరెండర్ అయ్యి అతని పట్ల విధేయతతో నడుచుకుంటాడో వాళ్ళని బయటపడడానికి త్వరగా సాధ్యమవుతుంది. అదేవిధంగా మనం కూడా గురువుని ఆశ్రయించడం ద్వారా భగవంతుని సేవిస్తూ భగవంతుని సేవలో ఉంటూ భౌతికమైన ఈ బంధనాల నుంచి బయటపడాలి. హరే కృష్ణ.